శరత్కాలచంద్రికా గురుకరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయకా అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారకా అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారకా శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందితా. నమస్కారం. స్వామి సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర అద్భుతంగా కొనసాగుతూ ఉంది. స్వామి భక్తులకందరికీ పెన్నబద్వేలు ఎంతో సుపరిచితం. వెంకయ్య స్వామి వారి దివ్య లీలలు మహిమలు అతి సామాన్య మానవులు కూడా దర్శించి పులకించిన పావన క్షేత్రం అది. పెన్నబద్వేలు కలువాయి మండలంలో ఉంది. నెల్లూరుకి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో కలువాయి సోమశీలం మధ్య పెన్న అంచున తిప్పల మీద నిర్మించుకున్న గ్రామమే పెన్నబద్వేలు. పెన్నబద్వేలు తిప్ప నయన మనోహరంగా ఉంటుంది. వెంకయ్య స్వామి వారు నడిచిన ఆ స్థలాలకంతా మనం కలువాయిలో సాయి మందిరం నుంచి పదయాత్ర నిర్వహించుకున్నాము. అదొక అద్భుతమైంది సుందర దృశ్యం అది. ఈ నేలపైనే స్వామి నడిచారు, ఈ గాలినే స్వామి పీల్చారు, ఈ స్థలంలోనే స్వామి గుండం వేశారు అనుకుంటూ ప్రతి స్థలాన్ని చూస్తూ ఆ చుట్టుపక్కల పొలాలు పంట కాలువలు రోడ్డుపైనే పల్చగా నీరు పారుతూ ఉంటే అక్కడంతా మేము దిగి ఆ ఆనందాన్ని ఎంతో అనుభవించాము. నాగులవెలుటూరుకి చెందిన వేలూరు సరోజనమ్మకు క్యాన్సర్ వ్యాధి నివారణ అయ్యి నీకు సంతానం కలుగుతుందమ్మా అని చెప్పిన సంఘటనలో ఈ కలువాయి సారవ గురించే కదా స్వామి చెప్పింది అని ఆ స్థలానికి వెళ్ళినప్పుడు ఆ దివ్యలీలను గుర్తు చేసుకోవటం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాల సమాహారం ఇది. స్వామి గురించి ఇంకా ఇంకా చెప్పుకుంటూ ఇంకా తెలుసుకొని ఆనందంగా మనమంతా తరిద్దాం. ఆత్మీయ ప్రియ స్వామి బంధువులారా, ఈ పవిత్రమైన శనివారం నాటి సత్సంగానికి శుభస్వాగతం. ఈ సత్సంగం గురించి అనేక మంది తమదైన అభిప్రాయాలను చాలా సంతోషంగా వెలిబుచ్చినప్పుడు మనకు కొన్ని బాధ్యతలు, కొన్ని సంతోషాలు, కొన్ని వీటిని ఈ విధంగా చేస్తే ఇంకా కొంచెం మెరుగైన రీతిగా మనం వీలైనంతగా దాన్ని సంస్మరించుకోవచ్చు, ఆ సాన్నిధ్యాన్ని అనుభవించవచ్చు కదా అంటూ అనేక రకాల ఆలోచనలు ప్రేరేపణకు వస్తున్నాయి. సరే, ముఖ్యంగా ఒక చిన్న విషయం, ఈ విషయం నుంచి పక్కకెళ్ళి ఒకసారి మీతో ముచ్చటించుకొని ఇవ్వండి. ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే కొంచెం ఇబ్బందిగా లేకపోతే ఆర్థికంగా బెంగాల్కి వెళ్ళండి. కలకత్తా నగరంలో దిగి బేలూరు మఠానికి వెళ్ళి అక్కడ 1 రోజు 2 రోజులు ఉండి అక్కడి నుంచి రామకృష్ణ పరమహంస వారు, వివేకానంద స్వాముల వారు, వారి జీవితాలతో ముడిపడినటువంటి స్థలాలు ఉన్నాయి. కామార్పుకూరు, జయరాం భాటి, అదేవిధంగా కలకత్తా నగరంలో వివేకానంద స్వామి వాళ్ళ ఇళ్ళు, బేలూరు మఠం, ఆ విధంగా ఒక 10-20 స్థలాలు ఉన్నాయి. వాటిని చరిత్ర ప్రసిద్ధంగా 150 ఏళ్లకు ముందు జరిగిన ఆనాటి ఆ దివ్య కథామృతాలకు గుర్తుగా సాక్ష్యాధారంగా అట్లా నిలబెట్టినారు. రామకృష్ణ పరమహంస వారిది ఒక చిన్న 2 అంతస్తుల పూరిపాక లేదా గుడిశానాల. అదేవిధంగా ఆ ప్రాంతం అంతా అతి సహజమైన అలాగే ఉండిపోయాయి, వాటిని అట్లాగే గుర్తుంచేసుకున్నారు. కాబట్టి ఎప్పుడైనా మనం ఒక మహాత్ములను, వారికి సంబంధించిన వివరణలను, విశేషాలను గుర్తుంచుకునేలాగా మన హృదయాన్ని ప్రేరేపించుకోవటానికి అది పనికొస్తుంది. అది గొప్ప సాధన. కాబట్టి ఎప్పుడైనా అక్కడికి వీలుంటే వెళ్ళండి. ఎక్కడికి? కలకత్తాకు. అక్కడ ఆ స్థలాలన్నీ 1 రోజు కానీ 2-3 రోజులు కానీ ఒక 5-6 రోజులు కానీ ఉండి సంస్మరించుకొని వచ్చినట్టయితే మన జీవితాలలో
రామకృష్ణ పరమహంసకు సంబంధించినటువంటి చరిత్ర, వారి ప్రబోధం, అందులో ఉద్బోధనకరమైన అనేక అంశాలు మన హృదయం మీద ముద్రితమవుతాయి. అది మనకెంతో అద్భుతమైనటువంటి స్మృతిగా మిగులుతుంది. మన జీవితంలో గుర్తుండిపోయేటువంటి జ్ఞాపకం అవుతుంది. జ్ఞాపకమే కాదు, అది మనకు సాధనకు కూడా ఉపకరిస్తుంది. మన జీవితాలను మహాత్ములతో సమ్మిశ్రితం చేయగలుగుతుంది. అందుకని ఎప్పుడు అవకాశం ఉన్నా అటువంటి సాధనా విధానాలను వదలవద్దు. ఉదాహరణకి మనం అరుణాచలం వెళతాం. అరుణగిరి చుట్టూ ప్రదక్షిణం, ఆ అరుణగిరి పైకి వెళ్ళి భగవాన్ రమణ మహర్షి గారు సాధన చేసిన ఆ స్థలాలను దర్శించి నమస్మరించి సంస్తుతి చేసి ఆ స్ఫూర్తిని, ఆ తపస్సు యొక్క సాన్నిధ్యాన్ని పొందటం. అది విరూపాక్ష గుహ కావచ్చు, ఆ పైన ఉండేటువంటి స్కందాశ్రమం కావచ్చు, చూత గుహ కావచ్చు, మరేదైనా కావచ్చు. అటు తిరిగి అరుణాచలేశ్వరుడి దేవాలయంలో ఉండేటువంటి మహర్షి గారు తపస్సు చేసిన ఆ స్థలం కావచ్చు, పాతాళ గుహ కావచ్చు, మరేదైనా కావచ్చు. ఆ విధంగా దైవాన్ని, ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు, సాధువులను, సత్పురుషులను అనుసరించి సాధన చేసే దృష్టి కలవాళ్ళం ఆ విధంగా వెళ్ళి ఆ సాధనను మనసులో అనన్యంగా భావించి రావటం కూడా సాధనే. అందుకే తిరుపతికి మనం నామం చేస్తూ మెట్లెక్కడం, ఆ పవిత్ర సాన్నిధ్యాన్ని మన హృదయగతం చేసుకోవటం, అందులో ఉండే అనుభూతి సాధన. అందుకే జీవితంలో ఎప్పుడైనా ఒకసారి కాశీకైనా వెళ్ళమంటారు. పుణ్యక్షేత్రాల కంటే కూడా అత్యుత్తమమైంది మహాత్ముల యొక్క సాన్నిధ్యాన్ని మనకు ప్రసాదించే స్థలాలు. కాబట్టి మనం ఒక ఆలోచన చేస్తున్నాం, మీరందరూ కూడా సంస్మరణ చేయండి. అది ఏమిటంటే, సత్సంగం అనేది కేవలం ఇంటర్నెట్లోనో వ్యక్తిగతంగానో చెప్పుకునే ఒక విషయం మాత్రమే ఆగిపోకుండా దాన్ని ఇంకొంచెం మనందరి జీవితాల్లో వెలుగులాగా ప్రసరించేలాగా చేసుకుంటే బాగుంటుందని మన ఉద్దేశం. ఒక సూచన. ఈ సూచనను విన్న మీరందరూ తిరిగి మీదైనటువంటి ప్రతిస్పందనను తెలియచేయండి. మనందరం కలిసి ఏది ఉత్తమమో దాన్ని నిర్ణయించుకుంటాం. అదేమిటంటే, నేటికి నెల్లూరు జిల్లాలో స్వామివారితో సంబంధం ఉన్నవి, ఆ ప్రదేశాల్లో స్వామి నడిచారు, ఆ ప్రదేశాలలో స్వామి నిత్యం గుండం వేశారు, ఆ జనాల జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేశారు. అనేక చోట్ల ఆ నేల స్వామి యొక్క స్పర్శతో, ఆ గాలి ఆయన ఊపిరులతో నిండి ఉన్నాయి. అటువంటి స్థలాలు కొన్ని ఉన్నాయి. అటువంటి ఒక 7, 8, 9, 10 ఉన్నాయనుకోండి. అవి ఏవైనా కావచ్చు. పెన్నబద్వేలు తిప్ప కావచ్చు, ఆ దగ్గరే ఉండేటటువంటి కోటి తీర్థం కావచ్చు, బ్రాహ్మణపల్లి కావచ్చు, ఏదైనా సరే కొన్ని స్థలాలు స్వామితో, స్వామి యొక్క ఆయన చేసినటువంటి పరమాద్భుతమైన తపోరూపమైనటువంటి పర్యటనలతో, వాటితో సంబంధం ఉండే కొన్నింటిని తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ స్థలంలోనే కొంతసేపు ఉండి స్మరణ చేసి ఈ విషయాన్ని తలపోసుకొని ఆ విధంగా మన జీవితాలను సాధనామయంగా చేసుకోవటానికి వెంకయ్య స్వామి పరంగా కూడా మనకు అవకాశం ఉంది. అటువంటి దాన్ని గురించి కొంచెం ఆలోచిద్దాం. వీలైతే దాని కోణంలో మనందరం ఎవరైనా సరే స్వామి గురించి ఎవరైనా రాదలుచుకున్నట్టయితే వచ్చి స్వామివారి సమాధిని, అక్కడ నిత్య ప్రదీప్తమైనటువంటి ఆయన సాన్నిధ్యాన్ని దర్శించుకున్న తర్వాత కొంత వెసులుబాటు తీసుకొని స్వామితో సంబంధం ఉండే అన్ని స్థలాలను ఒకసారి తిరిగి రావటం మన స్వామికి సంబంధించినటువంటి యాత్రగా, ప్రేరణగా చేసుకోగలిగితే అది అత్యుత్తమమైన సాధన అవుతుంది. ప్రపంచ మానవ చరిత్రలో, భారతీయ మహనీయుల చరిత్రలో స్వామికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎవరు గుర్తించినా ఎవరు గుర్తించకపోయినా అది నిత్యము సత్యం. అందుకని దానిని గుర్తించి మన చేతనంతవరకు రాముల వారి వారధికి ఉడతాభక్తిగా మనవంతు మనం కృషి చేద్దామనే సదుద్దేశ్యమే మన ఈ ప్రేరణకు కారణం. ఈరోజు మనం చెప్పుకోబోయేది పెన్నబద్వేల్ తిప్ప మీద అక్కడ స్వామి ఉన్నారు. భగవంతుడే
ప్రేరేపకుడై బహుశా స్వామిని ఆ విధంగా అనేక చోట్లకు తిప్పి ఉండాలి. కలువై ప్రాంతానికి దగ్గరది. ఈ పెన్నబద్వేలు తిప్పను గన మనం ఎక్కడి నుంచి గుర్తించవచ్చు అంటే, సోమశిలకెళ్ళి అటు తూర్పు వైపు చూస్తే ఆ వంపులో కనిపించేది పెన్నబద్వేలు తిప్ప. ఆ సువిశాలమైన పెన్నా నది అట్లా సుదీర్ఘంగా వచ్చి వంపు తిరిగే స్థలం అది. పెన్నమ్మ తల్లి అందంగా, సుందరంగా, దివ్యంగా, భవ్యంగా కనిపించే స్థలం అది. సాధారణంగా ఏం జరుగుతుందంటే, ప్రాచీన కాలంలో ఎక్కడైనా జనపదాలు, ఊళ్ళు ఎట్లా ఏర్పడతాయంటే, నదుల అంచున సారవంతమైన నేల ఎక్కడుంటుందో అక్కడ ఊళ్ళు, నగరాలు, గ్రామాలు వెలుస్తాయి. అట్లా పెన్నా నది వంపులో అక్కడ తిప్పల మీద తెల్లటి రాళ్ళు, ఎర్రటి మట్టి కనిపిస్తాయి. పెన్నా నది చాలా అందంగా ఉంటుంది, అక్కడి నుంచి సువిశాలంగా ఉంటుంది. పాయలు పాయలుగా విడివడినటువంటి ఆ నది మళ్ళీ కలుస్తూ వెళుతూ ఉంటుంది. ఇక స్వామి గురించి చెప్పుకుందాం. స్వామి అక్కడ నల్ల కాలువ అని ఉంది. ఆ నల్ల కాలువకు వ్యవసాయదారులు ఏం చేస్తారంటే, ఏదైనా కాలువకు అడ్డుకట్ట కట్టాలంటే కొన్ని రకాల ఆకుల్ని ఉపయోగిస్తారు. వాటిలో ఒకటి బందారాకు, జెల్లేడాకు, ఇట్లా కొన్ని రకాల ఆకులు ఉన్నాయి. స్వామి ఎక్కువసార్లు బందారాకు ఆ ప్రాంతంలో ఉంది కాబట్టి బందారాకును ఎదురుగా అక్కడక్కడ కర్రలు గుచ్చి వాటిని బలంగా ఎత్తుగా చేసి అక్కడ రాళ్ళు అయిపోసి మెల్లగా కొన్ని నెలలుగా అట్ట కట్టగడుతూ వచ్చేవారు. ఆ స్థలము సోమశిల నుంచి చక్కగా తూర్పుకొచ్చి బద్వేలు తిప్ప తగిలి ఈశాన్యం వైపు అన్ని పాయలు ఒకచోట పారే స్థలం ఏదో అక్కడ ఉంది. ఆయన ఏం చేశాడు, బందారాకేసి కట్టగట్టేసి నదిని అలా వంపులాగా తిప్పారు. అది వెంకటస్వామి వారి లీలా ప్రక్రియలో ఒక భాగం అన్నమాట. పెన్నబద్వేలు పాత గ్రామం అని ఒకటి ఉంది. ఆ పాత గ్రామం దగ్గర ఒక రాధాకృష్ణ మందిరం ఉంది, ప్రాచీనమైన మందిరం. ఈ రాజులో కట్టి ఉండాలి దాన్ని. ఆ గ్రామంలో సుమారుగా 100-150 ఇళ్ళు ఉంటాయి. తిప్పకు తూర్పుగా కొంచెం దూరంలో కొత్త పెన్నబద్వేలు వెంకటస్వామి మాటను అనుసరించి నిర్మించబడింది ఉంది. మనము ఆ చుట్టుపక్కల వెంకటరెడ్డిపల్లె నుంచి చూసినా తిప్ప కనిపిస్తుంది. ఆ గ్రామంలోంచి కూడా మనం పొలాల మీదుగా తిప్పపైకి వెళ్ళవచ్చు. బ్రాహ్మణపల్లె, రాజుపాలెం, కుల్లూరు ఆ చుట్టుపక్కలంతా ఉన్నాయి. ఇవి కలువై మండలంలోకి వస్తాయని ముందు చెప్పుకున్నాం మనం. ఎప్పుడైనా మీరు అక్కడికి వెళితే తప్పనిసరిగా చూడవలసినవి కొన్ని. అందులో ఒకటి ఒక విచిత్రమైన విషయం. ఒకసారి స్వామి పెన్నా నదిలో ఒక ఎత్తుగా దాన్ని ఉద్దిగట్టి దాని మించి నీళ్ళని ఇలా ప్రవహింపజేశారు. స్వామి యొక్క లీలలు ఎవరికీ అర్థమయ్యేవి కావు. అప్పుడు ఏమైంది, ఆ పైనుంచి ఇలా నీళ్లు పడే కొద్దీ కొంచెం గుంట ఏర్పడింది నది మధ్యలో. ఎక్కడైతే గుంట పడిందో అక్కడ చూస్తే ఒక శివలింగం ఉంది. ఆ శివలింగం బయటపడిన తర్వాత దాన్ని స్వామి అక్కడి నుంచి బయటకు పెకలించి దాన్ని తీసుకొచ్చి పెన్నబద్వేలు తిప్పపైన ఎద్దులతో లాగించుకొని పోతున్నారు. పోతుంటే దాంతోపాటు ఒక మర్రి మొలకు కూడా తగులుకొని వచ్చింది. ఈరోజు మీరు కనుక వెళ్ళినట్టయితే పెద్ద మానుగా మనకు దర్శనమిచ్చే స్వామి కృపకు నిదర్శనమైనటువంటి ఆ చెట్టు మనని అనుగ్రహిస్తూ ఆశీర్వదిస్తున్నట్టు ఉంటుంది. దాని గాలిలో స్వామి కృప ఉంటుంది. అది ఎంతో శోభాయమానంగా మనని ఆశీర్వదిస్తున్నట్టు ఉంటుంది. దానికి ఒకవైపు 2 తాటి చెట్లు, ఒక గుడిసె, ఆ పక్కనే ఒక వేప చెట్టు ఉన్నాయి. మర్రి చెట్టు ముందు వైపు గుండము, దానికి ఎదురుగా వెంకటస్వామి గుడి ఉన్నాయి. అక్కడ ఒక శివలింగాన్ని స్వామి అక్కడి నుంచి తీసుకొచ్చిన దాన్ని ప్రతిష్ఠించారు. స్వామివారు ప్రతిష్ఠ చేసిన వాటిలో అది కూడా ఒకటి.
సరే, ఆ తర్వాత కొన్నేళ్ల తర్వాత ఒక పిచ్చివాడు ఆ లింగాన్ని తీసేస్తే మళ్ళీ దాన్ని ఒక సరైన రీతిలో సుస్థిర స్థానంలో ఒక మంచి ఆలయాన్ని నిర్మించి ప్రస్తుతం ప్రతిష్ఠ చేసి ఉన్నారు. ఏది ఏమైనా స్వామి హస్తస్పర్శతో పవిత్రమైనది, స్వామి చేత గుర్తించబడి తీసుకురాగలిగిన ఏ కాలం నాటిదో అయినటువంటి శివలింగం అక్కడ ఉండడం మనం చూచి తరించడానికి ఒక అవకాశం అది. సరే, తిప్పకు దక్షిణంగా దిగి వెళ్ళామంటే అక్కడ వెంకటరెడ్డిపల్లి బావులని ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఒకప్పుడు ఆ బావులే వ్యవసాయాధారాలు. పడమటి దిక్కుగా పోతే పొలాలు, ఉత్తరాన నది ప్రవహిస్తూ ఉంటుంది. పెన్న నీళ్లు కొండకు తగిలి తూర్పుగా ప్రవహిస్తాయి. పెన్న నిండుగా లేదా తిప్ప వెనక ఇసుక ఉంటుంది. తిప్పనానుకొని దక్షిణం నుంచి నల్ల కాలువ పెన్నలో కలుస్తూ ఉంటుంది. ఒక నిసర్గమైన సౌందర్యం ఆ ప్రాంతమంతా విభాసితం అవుతూ ఉంటుంది. సరే, పెన్నబద్వేలు పాత ఊర్లో శివాలయం ఉంది. తిప్పపైకి శివాలయం నుంచి మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి. తిప్పకు ఒక చివర, పెన్నబద్వేలు ఊరు చివర అంకాళమ్మ గుడి ఉండేదని, అది శిథిలమైపోతే దాన్ని ఇప్పటికి కూడా అంకాళమ్మ బోటు అంటే తిప్ప అంటారని అక్కడ ఉండేవాళ్ళు చెబుతారు. పెన్నబద్వేలు పైకి, తిప్పపైకి ఎక్కడానికి సుమారు 10-15 నిమిషాల సమయం సరిపోతుంది. అదేం పెద్దది కాదు, చిన్నది ఒక తిప్ప. ఇక్కడంతా చిన్న చిన్న తెల్లటి ఎర్రటి గులకరాళ్ళు, తిప్ప చుట్టూ అక్కడక్కడ చిన్న చిన్న తుమ్మ చెట్లు, కంప పొదలు ఇలా ఉంటాయి. ఆ తిప్ప పైన మర్రి చెట్టు కింద స్వామి గుండం వేశారు కదా, అది ఇప్పటికీ కూడా అలాగే ఉంది. స్వామి ఎదురుగా చిన్న పాకలు ఉండేవారట ఆ రోజుల్లో. ఆ పాక స్థలం ఇప్పుడు స్వామి గుడిగా మారి ఉంది. తిప్పపైన చూస్తే సువిశాలమైన భూభాగంలో పొలాలు, నది, కొండ, ఊళ్ళోకి వెళ్ళే బాట ఎంతో అందంగా శోభాయమానంగా మన లోపల అలా గుర్తుండిపోయేలాగా ఉంటుంది. మానసికంగా ఇటువంటి స్థలాలను, స్వామితో సంబంధం ఉండే స్థలాలను జ్ఞాపకం పెట్టుకోవడం కోసం మనం ఈ విధంగా చెప్పుకుంటున్నాం. తిప్ప చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా ప్రతి అంగుళము స్వామి యొక్క పాదస్పర్శతో పవిత్రమైనది. ఆ రోజులలో చలమానాయుడు అనే ఒక భక్తుడు స్వామితో ఉండేవారు. ఆ చలమయ్య గురించి మనం ముందు వివరంగా చెప్పుకోగలుగుతాం. ఆయన కోటి తీర్థము, ఇతర అనేక ఊళ్ళకు ఆయన వెళ్ళేటప్పుడు ఈ చలమానాయుడు కూడా ఉండేవాడు. వాళ్ళ కుమారుడు ఒకసారి చెప్పాడు, మా నాన్న స్వామితో కలిసి ఉత్తరాన గోదావరి జిల్లాలకు కూడా వెళ్ళాడు అని. మనకు 1-2 సంఘటనలు తెలిసాయి, వాటి గురించి కాలానుసరణంగా చెప్పుకుందాం.